ఈనాడు సార్వత్రిక ఎన్నికల యొక్క భాగంలో ప్రక్రియలో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు వేగవంతమైన రాజకీయాలు చేస్తున్న సందర్భంగా అధికార మదంతో అధికార అహంకారంతో ఆఖరికి స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కూడా లెక్క చేయకుండా ఇంకా ఎలక్షన్లో ఇటువంటి ప్రక్రియను చేయకూడదని తెలిసిన సామాజిక ప్రజాస్వామ్యవాదిగా జగన్మోహన్ రెడ్డికి కళ్ళు నెత్తికెళ్ళిందన్నమాట. ఈనాడు ఈ జిల్లాలో ఉండే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ ఇంకా ఎన్నికలు నోటిఫికేషన్ వారం రోజులు వస్తుందా 10 రోజులు వస్తుందో తెలియదు, కానీ ఈ వారం 10 రోజుల్లో కూడా తన అధికార దహంకారం మదంతో స్కూల్ విద్యార్థులు కూడా అసౌకర్యాలు కల్పిస్తున్న అధికారంతో దుర్వినియోగం చేసుకుని స్కూల్ బస్సులు కూడా లేకుండా చేసి సిద్ధమా అనే కార్యక్రమం చేస్తున్న సందర్భంగా ఎందుకు ఆర్టీసీ బస్సులు తీసుకోలేకపోతా ఉన్నారు? ఎందుకు మీ ఆర్టీసీ బస్సులు లేక స్కూల్ బస్సులు ఎందుకు తీసుకున్నారు? ప్రైవేటు బస్సులను బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఆఖరికి ప్రైవేటు వ్యక్తులని వ్యాపారాలు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. విద్యా సంస్థలు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. ఈనాడు మిమ్మల్ని ఒకటే కోరుకుంటాం, ప్రజాస్వామ్యానికి మీరు చేసే ప్రజాస్వామిక అంతిమ గడియల దగ్గరికి వచ్చాయి. త్వరలో మీ యొక్క అహంకారానికి లేదు, అధికార దుర్వినియోగానికి, ధన మదానికి మీరు అగ్ని అవుతున్నారనే మాటని చెప్పడానికి బాధ కలిగినప్పుడు కూడా ప్రజాస్వామ్యవాదిగా, ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా ఈనాడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ జెర్సీ కూటమి ప్రజాస్వామ్య కోర్టులో యుద్ధానికి సిద్ధమయ్యాం. దాంట్లో భాగంగానే ఈవేళ ప్రజల దగ్గరికి వెళ్ళి మేము ప్రజాస్వామ్యవాదిగా మాకు ఓటు అడుగుతా ఉన్నాం. ఈరోజు కూడా మీరు ఓటు అడగలేని పరిస్థితిలో ఉన్నారు. సిద్ధమా అని చెప్పే కార్యక్రమం కానీ, 175 సీట్లు 175 సీట్లు చెప్పే కార్యక్రమం కానీ, ఆఖరికి ఇంకా వాలంటీర్లు పెట్టుకుని వ్యవస్థను పాడు చేసే కార్యక్రమం కానీ, దాంతో భాగంగానే వ్యవస్థల్లో ఈరోజు ఎవరిని పోటీ పెడదాము, మీ ఎమ్మెల్యేలు మీకు కన్నుసల్లలో లేరనే మాటను కూడా చెప్పడానికి బాధ కలుగుతూ ఉంది. నిన్న మొన్నటి వరకు అన్ని సీట్లు మార్చేస్తా ఉన్నావు, మళ్ళీ భయం బతుకులో ఎక్కడెక్కడ గప్సిప్ అయిపోయింది. మరొకసారి చెప్తా ఉన్నాం, మీరు ఎవరు క్యాండిడేట్ పెట్టండి, ఏ సామాజిక వర్గాలు మీకు అనుకూలంగా ఉంటాయని చెప్పే బాధతోటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నాన్ని మేము అభినందిస్తున్నాం. కానీ ప్రజాస్వామ్యంలో ఇప్పటికే యుద్ధం సిద్ధమైపోయింది. ప్రజలు ఒక పక్షాన అప్రజాస్వామికులు కానీ, ధనాహంకారంతో కానీ, పోలీస్ జోలుతో ప్రజలను కూడా భయపెట్టిన వ్యవస్థని, వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపించడానికి సిద్ధమై ఉంటే ఈరోజు దానికి భయపడి మీరు ఏ సామాజిక వర్గాలని ఎన్నికల్లో సిద్ధం చేస్తున్నారో చూస్తూ ఉన్నారు ప్రజలు. ఎన్ని మార్పులు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని మార్పులు మీరు ప్రలోభాలు పెట్టినా కూడా మీ అధికారం అంతం కాబోతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్ష పార్టీగా ఎన్నికల బరిలో ప్రజలు వేళ ప్రతి ఇంటికి హారతులు పడుతూ ఉన్నారు. ప్రతి ఇంటిలోనూ కూడా బాధాయుతమైన కార్యక్రమాలు చెప్తూనే అభివృద్ధి చెయ్యరు అనే ఒక దృక్పథంతో, చేయలేరు, చేత కాదు జగన్మోహన్ రెడ్డికి అని చెప్పే స్పష్టమైన వైఖరితోటి వైఎస్ఆర్ పార్టీని ఇంటికి పంపిస్తున్నారనే మాటని ధైర్యంగా చెప్పదలుచుకున్నా. ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీగా మేమంత దమ్ముగా మాట్లాడిన రోజులు లేవు, ప్రజల దగ్గర ఇంత వాక్కు వచ్చిన రోజులు లేదు. ఈరోజు మీరు ఇంటికి వెళ్తున్నారనే మాటని స్పష్టంగా ఈరోజు రికార్డుగా చెప్తా ఉన్నాను. త్వరలో మీరు అధికారాన్ని కోల్పోతా ఉన్నారు. అధికార దుర్వినియోగానికి మీరు అగ్ని అవుతున్నారు. ధనహంకారంతో మీరు చేస్తున్న అధికార మదం అంతమవుతుంది. అంచేత ప్రజాస్వామ్యం రక్షించబడుతుంది ప్రజల చేత అనే మాటని చెప్పడానికి ధైర్యంగా, ఆనందంగా ఉంది. అంచేత ప్రజాస్వామ్యవాదులుగా ఈనాడు మీరు ఎన్ని చీరలు ఇచ్చినా, ఎన్ని ముద్దులెట్టినా, ఎన్ని డబ్బులు ఇచ్చినా, ఆఖరికి ఇంతమంది భోజనాలు పెట్టినా, ఎన్నికలు వచ్చినప్పటికీ మాసం ముద్దలెట్టడం, ఎన్నికలు వచ్చినప్పుడు చీరలు ఇవ్వడం,
ఎన్నికలు వచ్చినప్పుడు వాగ్దానాలు చేయడం, అభివృద్ధి శూన్యంతో ఉండి ఈరోజు రోడ్లు వేస్తామని, కమ్యూనిటీ హాల్ కడతామని ఎన్ని రోజులు ఉన్నాయి మీకు? టెండర్ కూడా వేయలేవు. ప్రజలు మాత్రం ఓట్లు వేసేయండి, నీకు కమ్యూనిటీ హాల్ ఇచ్చాను, లేదనుకుంటే భోజనం పెడతాను, మా ఇంటికి రండి, ఆటోలకు కట్టి అధికారులు ఉపయోగించుకుంటున్నాం. డ్వాక్రా గ్రూపుల్ని జెండాలు కట్టి పంపిస్తున్నాడు. అంటే వారికి అధికార దుర్వినియోగం ఎలా చేస్తున్నామో తెలియకుండా పోతా ఉంది. చూస్తూ ఉన్నాం. ఐకేపీ ఎవరైతే సిఏలు ఉన్నారో వారిని కూడా రికార్డ్ చేస్తూ ఉన్నాం. మీరు జెండాలు కట్టిన ఆటోలు ఎక్కిస్తూ ఉన్నారు, జెండాలు కట్టి డ్రోన్ తోటి మీకు అనుకూలంగా మాట్లాడిస్తూ ఉన్నారు. ఆఖరికి సిఏలు రికార్డ్ చేసి సీఎంఓ ఆఫీస్కి రికార్డు పంపిస్తూ ఉన్నారు. రికార్డు పంపించండి. సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్ చేస్తారో అన్నీ చూసి ప్రజలు చీకొట్టే రోజులు ఉన్నాయి. ప్రజాస్వామ్యం గెలిపోయే రోజులు అతి తొందరలో ఏప్రిల్ నాటికి మీరు సీటు నుంచి దిగిపోయే రోజులు వచ్చాయి. మంత్రులు కానీ ఇవాళ ఓట్లు అడగలేని రోజులు, శాసనసభ్యులు ఓట్లు అడగలేని రోజులు. మీ ఇంటికి తీసుకొచ్చి భోజనం పెడతానని చెప్పి ముద్దగించుకుంటూ ముద్దులెడుతూ మాంసం పెడుతూ ఇంకా చెప్పాలని మాటలు చెప్పాలి. అంచేది ఏదన్నా కూడా మీరు ఎన్ని చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా అంతిమ గడిలో ఆసన్నమైంది, ఇంటికి పంపిస్తున్నాం.